నువ్వే నిజమైన దేవుడని తెలుసుకొని ప్రభా ఈ వాక్యం ద్వారానే నాయన మేము ఎంతో ఆదరణ కలుగుతున్నాం తండ్రి. నాయన ఈ లోకంలో ఏది మాకు శాశ్వతం కాదు అని ప్రభా సంగిలో నాయన చదువుతుంటే నువ్వు ఎన్నోసార్లు మాకు మాట్లాడి ఉన్నావు ప్రభా. తండ్రి నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు ప్రభా. మాకు వచ్చిన అవమానాలు నిందలు నాయన మా కొరకు మా బాధల కొరకు నాయన వ్యక్తిగతంగా మాట్లాడుతున్న ఎంతమంది ఎన్ని అనుకున్న ప్రభా మీ వాక్యమే మాకు ధైర్యాన్ని ఇస్తుంది ప్రభా. నీ సాక్షిగా నాయన నీ సన్నిధిలో మమ్మల్ని నిల్చోబెడుతుందని నేను నమ్ముతున్నాను తండ్రి. దేవా నీకు వందనాలు వందనాలు నాయన. నిజమైన దేవుడు నువ్వు తెలుసుకున్నావు ప్రభా. ఎంతకన్నా గొప్ప భాగ్యం మాకు ఏముంటుంది తండ్రి యేసయ్య. లోకంలో ఎంతో మంది నిన్ను తెలియకుండా నశించుకోవచ్చున్నారు నాయన. వాళ్ళ ఆత్మల కొరకు మేము భారంగా ప్రార్థన చేసే బ్రతుకులు మాకు దయచేయండి ప్రభా. మాలో మేము నాయన ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడం కాదు కానీ ప్రభా నాయన నీ రాజ్యానికి ప్రభా ఎంతమంది అయితే నశించుచున్నారో వాళ్ళని వెతికి రక్షించి వాళ్ళ కొరకు ప్రార్థన చేసే శ్రేణ సమాజంగా నాయన శ్రేణను ఉంచమని మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి. నాయన దేవా నీకు వందనాలు నాయన. అజ్ఞానులు నాయన జ్ఞానులుగా చేసే గొప్ప దేవుడు నాయన. ఎందుకు పనికిరాని వారిని ప్రభా నాయన పనికొచ్చే పాత్రగా చేసిన గొప్ప దేవుడు నాయన. నీ వాక్యంలోనే ప్రతిదీ మాతో మాట్లాడుచుంది నాయన తండ్రి. నాయన తండ్రి లేకపోయినా తండ్రి ఆదరణ మాకు కలుగుతుంది నాయన తండ్రి. దేవా నీకు వందనాలు వందనాలు. నీ వాక్యంలో ఎంతో సత్యం ఉంది ప్రభా. అది ఎరక్కనైనా నశించిపోతున్న వాళ్ళనైనా మీరు రక్షించండి దేవా. వాక్యం వింటుండగా నాయన ప్రతి దినము ఎక్కడికి వెళ్ళినా నాయన మా ప్రయాణాల్లో నాయన మా ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఏ మాటలకైనా ప్రభా నీ వాక్యం ప్రతిసారి మాతో మాట్లాడుతూనే ఉంది నాయన తండ్రి. నాయన మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది ప్రభా. దేవా నీకు వందనాలు. మా బిడ్డలను నాయనను వెతికి పట్టుకోండి ప్రభా. వాక్యం వాళ్ళ హృదయంలో నాటబడడానికి నువ్వు సహాయం చేయండి తండ్రి. నాయన వాక్యాన్ని పక్కన పెట్టే బిడ్డలుగా నాయన మా బిడ్డల్లో ఉంచుకోండి నా ప్రభా తండ్రి. బిడ్డల నాయన అనుదినము నాయన నిన్ను వెంబడించే బ్రతుకులు నాయన యవనస్తులకు దయచేయండి. నీ వాక్యంలో జీవం ఉంది ప్రభా. ఈ లోకంలో ఏది మాకు శాశ్వతం కాదు కానీ ప్రభా నీ వాక్యమే నాయన మమ్మల్ని నిత్య జీవానికి నాయన మమ్మల్ని తీసుకెళ్తుంది ప్రభా. దేవా నీకు వందనాలు వందనాలు. అయ్యగారు నాయన వాక్యం విత్తుతుండగా నాయన మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమని మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. నాయన నీ వాక్యంలో మేము నేర్చుకొని ప్రభా మా జీవితాన్ని మేము సరి చేసుకొని నీకు ఆయుష్కరంగా ఏమైనా ఉంటే నాయన దాన్ని నాయన నీ సన్నిధిలో ఒప్పుకొని ప్రభా క్షమించమని అడిగే నాయన మాకు బ్రతుకులు మా అందరికీ దయచేయండి ప్రభా. దేవానికి వందనాలు. ఈ ఆదివారం దినాన్న ప్రభా ప్రపంచం అంతటా నాయన ఏ గ్రామాల్లో సంఘాల్లో సిటీల్లో నాయన ఎక్కడైతే నీ సువార్త ప్రకటించబడుతుందో నీ వాక్యం వెత్తబడుతుందో ప్రభా ఆ బిడ్డలందరూ ఎంతో ధన్యులని నమ్ముచున్నాను ప్రభా. నాయన లోకంలో ఏది మాకు ఆదరణ కలిగించదు ప్రభా. నీ వాక్యము మాకు ఆదరణ మా బ్రతుకుకు వెలుగునిస్తుంది ప్రభా. నాయన దినదినము నువ్వు నాయన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నావు నాయన. నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన బైబిల్ చదవడం వచ్చి కూడా ఎంతో మంది బిడ్డలు ప్రభా నాయన నిర్లక్ష్యం చేస్తున్నారు నాయన. వాళ్ళని క్షమించండి దేవా. వాక్యం వినే బ్రతుకులు దయచేయండి ప్రభా. నాయన ఇప్పుడున్న సమాజంలో అన్ని కూడా నాయన చాలా అవైలబుల్ గా ఉన్నాయి. చదవడం రాకపోయినా వినగలిగి గ్రహించి నాయన వాక్యంలో మేము తెలుసుకునే మర్మాలను మా అందరికి దయచేయండి నాయన. దేవానికి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ నజరేడైన యేసయ్య శక్తిగల నామంలో ఈ చిన్న ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునామంలో యొక్క పునరుద్ధాన దినమున దేవుని సహవాసంగా కూడి ఇంతవరకు ప్రభుని స్తుతించాం, ఆయన మహింపరిచాం. దేవుడు మన మధ్య నుండి మన పొందుతున్నాడని నమ్ముతున్నాం. అలాగే పోయిన వారం మనము తల్లుల దినోత్సవం చేసుకున్నాం కదండి. చక్కనటువంటి యాక్టివిటీస్ మీరు శ్రద్ధగా చేయించారు. కార్యక్రమం చక్కగా నడిపించి ఉన్నారు. తల్లుల సేవలు అందించినటువంటి తల్లుల్ని అభినందిస్తూ చక్కని కార్యక్రమాలను మనం చూసాం. అలాగే ఈ దినం కూడా ఒక తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ, తల్లి అంటే తల్లి కాదు కానండి, ఆ తల్లి ఉంటున్నటువంటి ఆ యొక్క కుటుంబాలని మరి జ్ఞాపకం చేసుకుందాం. అలాగే ఆఖరిగా ఆ తల్లిని గురించి కూడా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుని ఈ కార్యక్రమానికి మరి ముగించుకుందాం. తల్లుల్ని జ్ఞాపకం చేసుకుంటాం చాలా మంచిదే. తల్లులు ఎలాగుంటున్నారు అన్నది మనకు తెలుసు. అందరు తల్లులు ఒకేలాగా ఉండరు కదండి. రకరకాలైన తల్లులు ఉంటారు ఈ లోకంలో. ఒకలాగా ఉండకపోయినా కొంతమంది తల్లులు ఎలాగుంటారంటే వివాహం చేసుకున్న తర్వాత, పిల్లలను కన్న తర్వాత
ప్రారంభంలో చాలా మంచి జీవితాన్ని వారు లీడ్ చేస్తూ ఉంటారు. మంచి జీవితంలో ముందుకు వెళ్తారు, కుటుంబాన్ని చక్కగా పాలన చేసుకుంటూ ఉంటారు. మరి ఆఖరి స్థితికి వచ్చేటప్పటికి కొంతమంది తల్లులు మార్గం తప్పి చెడు మార్గంలోకి వెళ్ళిపోయినటువంటి తల్లులు ఉన్నారు. కొంతమంది తల్లులు అయితే ప్రారంభ స్థితిలో మంచి తల్లులుగా ఉండరు. తర్వాత వాళ్ళ గ్రహించుకుని తెలుసుకుని ఆ కుటుంబం పట్ల బాధ్యత కలిగి మంచి తల్లులుగా జీవించిన తల్లులు ఉన్నారు. అనేక రకమైన తల్లులు ఉండడంలో ఇది ఒక 2 రకాలైనటువంటి తల్లులు ఉండడం మనము ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం. ఎక్కువ శాతం మంది తల్లులు వివాహం చేసుకుని పిల్లల కన్నా తర్వాత కుటుంబాలని బాధ్యత కలిగి ఆఖరి వరకు మరి మరణం వరకు కుటుంబం పట్ల మరి శ్రద్ధను కలిగి జీవించినటువంటి తల్లులు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని భయభక్తుల్లో కుటుంబాన్ని నడిపించుకున్నటువంటి తల్లులు కూడా ఉన్నారు. ఇటువంటి రకరకాలైనటువంటి తల్లులు మనం ఈ లోకంలో మనము చూస్తూ ఉంటున్నాం. కొంతమంది తల్లులు కుటుంబం పట్ల శ్రద్ధ లేకోకుండా నిర్లక్ష్యమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉంటున్నటువంటి తల్లులు కూడా మనము చూస్తున్నాం. అయితే కుటుంబము బాగుండాలంటే తల్లి పాత్ర చాలా ఎక్కువగానే ఉంటుంది. ప్రాముఖ్యమైన పాత్ర వాళ్ళు పోషిస్తూ ఉంటారు. మరి క్రైస్తవ కుటుంబాల్లో మరి అన్ని జనుల గురించి నేను మాట్లాడటం లేదు, కానీ క్రైస్తవ కుటుంబాలుగా ఉంటూ తల్లులైనటువంటి వారు కుటుంబం బాగుండాలంటే ఏం చెయ్యాలి? తల్లులైనటువంటి వారు కుటుంబము మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలంటే తల్లులైనటువంటి వారు ఏం చెయ్యాలండి? తల్లులైనటువంటి వారు మిమ్మల్ని అడుగుతున్నాను అండి మాట అండి. ప్రార్థన చెయ్యాలి. మంచిది, చక్కని మాట తెలియజేస్తారు. ఇంకేమైనా అంతే ప్రార్థన చేస్తే సరిపోతుందండి? జ్ఞానము కలిగే ఉండాలి స్త్రీ కుటుంబంలో. మంచిది, మంచి మాట చెప్తున్నాను. ఇంకేమైనా ఉన్నదా? నేనంటాను ఆ కుటుంబాన్ని దేవునికి అప్పచెప్పాలి అండి. దేవునికి అప్పచెప్తే దేవుడు ఆ కుటుంబాన్ని తనకిష్టమైన రీతిలో ముందుకు నడిపిస్తాడు. అప్పగించేసి వదిలేయడం కాదు, కానీ ఆ కుటుంబం కోసం మీరు అన్నట్టు ప్రార్థన చేయాలి, కష్టపడాలి. ఒక కుటుంబం మంచి స్థితిలోకి రావాలంటే మరి ఎంతగానో కష్టపడవలసిన అవసరము తల్లికి ఉందండి. సరే, మరి ఇంకొక మాట, పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయండి. ఇది కూడా మీకు ఒక ప్రశ్నే వస్తుంది. అంటే మరొకసారి రీకలెక్ట్ చేస్తున్నాం అన్నమాట, జ్ఞాపకం చేస్తున్నాం ఈ మాటలు. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. 66 పుస్తకాల్లో ఒక పుస్తకం తల్లి గురించి రాయబడ్డదండి. అంటే తల్లి యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక పుస్తకం తల్లి గురించి రాయబడ్డ పుస్తకం ఏంటో తెలుసండి? తిమోతి గ్రంథం తల్లి గురించి రాయబడ్డదండి. పౌలు తిమోతికి రాశాడు కదండి. ఇది ఓకే. 66 పుస్తకాల్లో ఒక పుస్తకం తల్లి అని సంబోధిస్తూ రాయబడినటువంటి పుస్తకం. మరి క్రొత్త నిబంధనలోనే ఉందండి ఆ పుస్తకం. మరి ఎక్కువగా ఆలోచించవలసిన పని లేదు. అది అమ్మగారికి అని రాయబడి ఉంటుందండి. అన్నీ జ్ఞాపకం వచ్చినప్పుడు అది యేసుప్రభు యొక్క శిష్యుడైనటువంటి యోహాను గారు, పెద్దనైన నేను, తల్లి అయినట్టు నీకు, అమ్మగారికి మరి పిల్లలకి శుభమని చెప్పి వ్రాయినది అని ఆ యొక్క యోహాను పత్రిక 2వ పత్రికలో ఈ మాట రాయబడ్డదండి అండి. ఓకే, మరి చూద్దాం. మరి తల్లుల గురించి మనము తెలుసుకుంటున్న సందర్భాల్లో గృహాలను కట్టే పని మొదటగా దేవుడు చేస్తున్నాడంట. లోకాన్ని కట్టాడు, సృష్టిని సృష్టించాడు, గృహాలను కట్టినటువంటి దేవుడు మరి ఆ పనిని రెండవదిగా కుటుంబాన్ని కట్టే పని ఎవరికి అప్పచెప్పాడంటే అది తల్లికి అప్పచెప్పాడండి. అమ్మ దేవుడు తానే సమస్తమై తాను కట్టాడు. లోకాన్ని, ప్రపంచాన్ని, భూలోకాన్ని, పరలోకాన్ని కట్టినటువంటి దేవుడు
మరి తల్లికి ఆ యొక్క కట్టే బాధ్యత, కుటుంబాన్ని కట్టే బాధ్యత తల్లికి అప్పచెప్పించున్నాడు. మొదటగా దేవుడు ఎలా కట్టాడన్న మాట ఒక్క మాటలో చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి వాక్యం చూద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటాడంటే, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము, ప్రతి ఇల్లును ఎవడైనను ఒక్కని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. అండి, సమస్తాన్ని ఇందాక చెప్పుకున్నట్టుగా కట్టినవాడు దేవుడంట. మరి ఇంకో మాట కూడా చూద్దాం. కీర్తన 127 అందరికి తెలిసిన మాట, చదవకూడదు. మొదటి వచనంలో ఏమంటాడంటే, యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థమే అన్నాడండి. ఈ రెండు మాటలు కూడా, సమస్తాన్ని కట్టినవాడు దేవుడు, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థమే అంటే యెహోవాయే కడుతున్నాడండి ఇల్లుని. ఈ రెండు మాటలు కూడా దేవుని గురించి, కట్టడం గురించి మనము వాక్యాలు మనం చూసాం. అయితే ఇప్పుడు తల్లి కట్టిన కట్టడం ఏంటో మనం కూడా చూద్దాం. ఏంటంటే సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం. ఈ వచనం కూడా మనందరికీ పరిచయమైనటువంటి మాటే. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లును కూడా పెరుగును అనేసే మాట. అంటే జ్ఞానవంతురాలనే తల్లి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క బాధ్యత, ఆధిక్యత. మరి ఇల్లుని ఏం చేయాలంటే స్త్రీ కట్టుతుందంట. సామెతలు 31 చదవక్కర్వద్దు. 10 నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మాటలు చూసుకోండి. అద్భుతమైన మాటలు మరి తల్లి గురించి, స్త్రీ గురించి ఇక్కడ రాయబడ్డది. పోయిన వారంలో కూడా మనము ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. తల్లి గురించి మరి పరిశుద్ధ గ్రంథంలో ఎవరన్నా రాశారంటే అది సొలొమోను రాశాడండి అద్భుతంగా. పాత నిబంధన గ్రంథంలో, మరి కొత్త నిబంధన గ్రంథంలో ఇందాక మనం చూసినట్లుగా యేసు ప్రభు యొక్క శిష్యుడు మరి ఈ యొక్క యోహాను తల్లి గురించి కొత్త నిబంధనలో తెలియజేశాడండి తల్లి గురించి ఈ మాటలు అండి. మరి ఇప్పుడు మనము బైబిల్ గ్రంథంలో ఉత్తమరాలైనటువంటి తల్లులు అండి, బైబిల్ గ్రంథంలో ఉత్తమరాలైనటువంటి తల్లులు ఎవరున్నారో మనకు జ్ఞాపకం ఉందండి. అందరికీ తెలిసింది కదండి. చెప్పండి. ఉత్తమరాలైనటువంటి తల్లి యోగు గారు చెప్పేసారు అప్పుడే, మరియ తల్లి. ఓకే, ఇంకా కూడా ఉన్నారండి. ఓకేనా. ఇస్సాకు తల్లి ఇస్మాయిల్ని రెబ్కా, అలాగే సమూయేలు తల్లి అన్న ఉత్తమరాలైన తల్లులుగా ఉంటున్నారండి. బిడ్డను పెంచే విషయంలో ఒక మాదిరికరమైన జీవితాలు, త్యాగం చేసినటువంటి తల్లి అన్న మనకు తెలుసు కదండి. మరి ఇస్సాకు గురించి చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని ఆ విధంగా తీర్చిదిద్దింది సారా తల్లి అనేసి కూడా మనందరికీ తెలిసిన విషయమే. మరొక విషయాన్ని అడుగుతున్నాను. ఉత్తమరాలైనటువంటి తల్లుల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఒక దుష్టురాలైన తల్లి గురించి కూడా పోయిన వారం జ్ఞాపకం చేసుకున్నాం అండి. దుష్టురాలైనటువంటి తల్లి అతల్య అండి. అతల్య యెజబెలు యొక్క కుమార్తె అతల్య. పోయిన వారం శుద్ధిగా చెప్పారు ఈ మాట సుజీ మరి యొక్క ప్రశ్న అడుగుతున్నప్పుడు. మరి దుష్టురాలైన తల్లి అనగానే మనకు జ్ఞాపకం రావాల్సింది అతల్య. ఎందుకంటే తన కుమారుణ్ణి ఎంతో దుష్టత్వంలోకి నడిపించిందండి. మరి ఆ దుష్టురాలు యొక్క తల్లి యెజబెలు అండి. యెజబెలు యొక్క భర్త జ్ఞాపకం చేసుకుందామా, అహాబు. సో ఈ వీళ్ళని జ్ఞాపకం చేసుకుంటాం. ఈ దినము తల్లుల దినోత్సవం జరుపుకుంటున్న మనము వీళ్ళని కూడా జ్ఞాపకం చేసుకుంటాం. మనకి మంచిదే, మంచి ఉత్తమరాలైన తల్లులు అండి. ఈ దినాల్లో కూడా కుటుంబాల్లో తల్లులు మరి మంచి పాత్రను పోషిస్తున్నారు. ఎక్కువ పాత్రను పోషించే వారు తల్లులుగానే ఉంటున్నారు. కుటుంబాల్లోనే కాదు, సంఘాల్లో, సమాజాల్లో, సంఘముల ప్రాముఖ్యంగా తల్లుల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. తల్లుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది, తల్లుల పాత్ర కూడా ఎక్కువగానే ఉంటుంది సంఘాల్లో. మరి పాస్టమ్ గారు మీరు చూసారో లేదా, అనేకమైన సంఘాలకి మీరు వెళ్ళి చూస్తున్నప్పుడు మరి పాస్టమ్ గారు వెనకాలండి మరి ఆ కార్యక్రమాలు నడిపించే విషయంలో చాలా చక్కగా వాళ్ళ పాత్రలను పోషిస్తూ ఉంటున్నారు. ఇది ನಮ್ಮ బైబిల్లో నుంచి ఒక తల్లిని, ఒక వ్యక్తిని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆ వ్యక్తి పేరు అబియా అండి. అబియా పేరు ఎవరన్నా విన్నారండి? ఇంతకుముందు విన్నారండి? సో అబియా ఎవరు మరి వింటే కనుక? అబియా ఎవరు? పేరు విన్నది మీరు కరెక్టే, నేను కూడా విన్నాను ఆ పేరు.
అబియా అని. ఇంతకుముందు ఎవరండి? కాదు, ఇంతకుముందు యూదా ఇశ్రాయేలు రాజులు లిస్ట్ ఇక్కడ వేసానండి. ఆ లిస్ట్ వేసినప్పుడు ఒక ఇద్దరు పేర్లు చెప్పాను, జ్ఞాపకం ఉంచుకోండి. వీళ్ళిద్దరు కూడా ఓకే, సొలొమోను కుమారులు, వాళ్ళ యొక్క వంశం అలాగ వచ్చిందండి. ఓకేనండి, అబియా. ఇక్కడ ఆ రాజులు పేర్లు వేసినప్పుడు సింపుల్గా కూడా మీకు చెప్పాను. ఒక రాజు పేరు ఆసా. ఆసా ఇక్కడ ఉండేటప్పుడు వివాహం అవ్వలేదు. రెండవ రాజు పేరు అబియా. అబిని మీరు జ్ఞాపకం ఉంచుకోవచ్చని చెప్పాను. సో అబియా పేరు చెప్పగానే మనకి యూదా రాజులు మనకి జ్ఞాపకం రావాలి. అయితే ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ అబియా అనే వ్యక్తి ఒక స్త్రీ అండి. ఆ స్త్రీ పేరు అబియా అండి. ఆ అబియా ఒక ఉత్తమరాలైనటువంటి తల్లి అంటండి. ఇందాక సారాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం, హన్నాను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ యొక్క అబియా తల్లి గురించి కూడా ఈ దినాన్ని మరి ఆమె ఏ పరిస్థితుల్లో జీవించింది అన్న విషయాన్ని కూడా మనం చూద్దాం. దానికంటే ముందుగా పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని చూద్దాం. దినవృత్తాంత గ్రంథం 2వ గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనమును మనం చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 29వ అధ్యాయము. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. ఓకే, చాలండి. ఇక్కడ అబియా అన్న పేరు మనకే వచ్చిందండి. ఈమె ఎవరంటే యూదా రాజు అయినటువంటి హిజ్కియా గురించి మనందరికీ తెలుసు. ఇది పరిచయం అన్నటువంటి హిజ్కియా రాజు, అతని యొక్క తల్లి ఈ యొక్క అబియా. ఈ దినం తెలియజేసుకున్నట్టు మాటలు. అతని తల్లి జకరియా కుమార్తె. ఈమె ఎవరండి? అబియా జకరియా కుమార్తె అంటే ప్రవక్త కాదు ఈయన జకరియా. మరి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా అంట. మరి హిజ్కియా యొక్క తల్లి అబియా అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హిజ్కియా గురించి మనం చాలాసార్లు వింటున్నాం. అయితే అతని యొక్క తల్లి మనకు జ్ఞాపకం లేకపోవడం చాలా నిరుత్సాహకరం. మనం మన జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకని మేము ఈ దినము ఆమెని మన ముందుకు దేవుడు తీసుకుని వచ్చాడు. హిజ్కియా యొక్క తల్లి అబియా. మరి ఆ 28వ అధ్యాయము దినవృత్తాంతాల 2వ గ్రంథము 28వ అధ్యాయము 27వ వచనములో మనము చూస్తూ ఉంటున్నాము. అహాజు కుమారుడు నిద్రించి యెరూషలేము పాతి పెట్టబడెను. చాలండి. ఇక్కడ హిజ్కియా యొక్క తండ్రి ఎవరంటే ఆయన అంతకుముందు వచ్చిన మనం చూస్తుంటే అతని పేరు నిద్రించిన వాడు. ఎవరంటే ఆయన అహాజు అండి. హిజ్కియా యొక్క తల్లి అబియా, జ్ఞాపకం ఉంచుకోండి. హిజ్కియా యొక్క తండ్రి అహాజు అండి. అంటే హిజ్కియా యొక్క తల్లి అబియా. మరి అహాజు ఏమవుతాడంటే చెప్పాలి మీరు ఈ మాటలో. మరి హిజ్కియా యొక్క తండ్రి ఎవరంటే అహాజు. ఈ అబియాకి ఏమవుతారు? భర్త అవుతాడండి. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకుంటున్న విషయం ఎవరి గురించి అంటే అబియా గురించి. కాబట్టి అబియా యొక్క కుమారుడు హిజ్కియా, అబియా యొక్క భర్త అహాజు అనేసి ఇక్కడ మనం చూస్తున్నాము. మరి అబియా గురించి తెలుసుకోవాలంటే, ఈ తల్లి గురించి మనం తెలుసుకోవాలంటే ఆమె యొక్క భర్త ఎవరో మనకు తెలియదు కదండి. ఆమె యొక్క కుమారుడు ఎవరో తెలియాలి. భర్త అహాజు, కుమారుడు హిజ్కియా అండి. ఇక్కడ మరి ఇంకా తెలుసుకోవాల్సింది, ఇంకా అబియా గురించి తెలుసుకోవాలంటే ఆమె గురించి ఎక్కువగా రాయబడలేదండి పరిశుద్ధ గ్రంథంలో. కానీ ఆమె నివసించినటువంటి సంసారం చేసినటువంటి భర్త గురించి మనం తెలుసుకోవాలి. అలాగే ఆ భర్త యొక్క తండ్రిని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక స్త్రీ వివాహం అయిన తర్వాత తన తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తుందండి? తన యొక్క భర్త ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ భర్త ఇంటి దగ్గర ఎవరుంటారో ఆ భర్త యొక్క తండ్రి ఉంటాడండి, తల్లి ఉంటారు. అంటే అబియాకి అత్త మామూల దగ్గర ఉంటుందన్నమాట. అత్త మామలు ఎవరంటే అప్పుడు చూద్దాం. అదే దినవృత్తాంతం 2వ గ్రంథము 27వ అధ్యాయము 9వ వచనములో అబియా యొక్క మామగారు ఎవరున్నారో తెలుసు. యోతాము పితరులతో కూడా నిద్రించినప్పుడు
దావీదు పట్టణమందు పాత పెట్టబడెను. అతని అతని కుమారుడైన ఆహాజు అతని బదులుగా రాజయ్యారు. ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సింది, ఇందాక ఏం చెప్పానండి, అబియా యొక్క కుమారుడు హిజ్కియా, అబియా యొక్క భర్త ఆహాజు, ఆహాజు యొక్క తండ్రి అంటే అబియా యొక్క మామగారు ఎవరంటే ఇక్కడ యోతాము. హిజ్కియా తండ్రి ఆహాజు, ఆహాజు తండ్రి యోతాము అంటే అబియా యొక్క మామగారు. ఇక్కడ ఈ యొక్క అబియా ఎక్కడ నివసిస్తుందంటే తన భర్త అయినటువంటి ఆహాజు దగ్గర ఉంటుంది. భర్త యొక్క తండ్రి యోతాము అంటే అబి యొక్క మామగారు యోతాము అని ఇక్కడ మనము చూసాము. అయితే మొట్టమొదటిగా ఒక వచనము చూద్దాము. మామగారు అయినటువంటి యోతాము ఎలాంటి వాడు అని చూస్తుంటే, ఎలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క అబియా తల్లి అయినటువంటి అబియా నివసిస్తుంది, సంసారం చేస్తుందన్న విషయాన్ని ఇక్కడ మనం చూడాలని అంటే అంతవరకు చూద్దాం. భర్త యొక్క తండ్రి అంటే అబియా యొక్క మామగారు యోతాము వరకు మనం చూసాము. అంతకన్నా వెనక్కి వెళ్ళవలసిన పని లేదు బంధువుల గురించి. కానీ ఇక్కడ ఒక మాట లింక్ చేయబడ్డదండి, దాని గురించి వెనక్కి వెళ్ళవలసిన పరిస్థితులు వస్తున్నాయి. మామగారు అయినటువంటి యోతాము గురించి మరి ఇక్కడ పరిస్థితులు రాయబడ్డాయి. అదే దినవృత్తాంతర గ్రంథము 27వ అధ్యాయము 1-2 వచనాల్లో ఒక మాట చూద్దాం. దినవృత్తాంతాలు 2 యోతాము ఏలనారంభించిన మామగారు పరిపాలిస్తున్నాడు. వాడై యెరూషలేములో ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతని తన తండ్రి అయిన చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతని కాలమున జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి. అంటే ఇక్కడ యోతాము మరి ఆ యొక్క పరిపాలన చేస్తున్నప్పుడు ఏం చేశాడంటే అతను యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప తన తండ్రి అయిన ఉజ్జియా ఏ విధంగా మరి యెహోవా యొక్క చర్య అంతటి ప్రకారం జీవించాడో, యథార్థముగా జీవించాడో ఆ విధంగా మరి ఈయన కూడా జీవించాడనేసి మాటలు ఇక్కడ తెలియజేస్తున్నాను. మరి యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అని అన్నాడంటే మందిరంలో ప్రవేశించడం వల్ల ఏం జరిగింది, అది ఎవరికి అనేసి తన తండ్రి మందిరంలో ప్రవేశించి ఏం చేశాడు, ఉజ్జియా, యోతాము యొక్క తండ్రి ఉజ్జియా అండి. ఆ ఉజ్జియా చేసిన పని మరి మనందరికీ కొంతమందికి తెలిసిన విషయమే. మందిరంలో ప్రవేశించి ఉజ్జియా ఏం చేశాడంటే 26వ అధ్యాయము మరి 16వ వచనంలో ఆ మాట ఉంది, చాలా పెద్దది. కానీ అయితే అతడు స్థిరపడిన తర్వాత, ఎవరంటే ఉజ్జియా స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకే యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. చాలండి. ఇక్కడ మరి యోతాము యొక్క తండ్రి ఉజ్జియా స్థిరపడిన తర్వాత ఏం చేశాడంట, మనస్సును గర్వించి ధూపపీఠం మీద ధూపం వేయడానికి ఆయన వెళ్ళాడండి. అండి ధూపపీఠం మీద ధూపం వేసే పని ఎవరిదంటే అది యాజకులకు పని. అది కానీ రాజు అయినటువంటి ఉజ్జియా మరి మందిరంలోకి వెళ్ళిపోయి మరి ఆ ధూపపీఠం మీద ఎక్కి ఆ ధూపాన్ని వేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఆ కింద మధ్యనాలన్నీ మనం చూస్తుంటే తెలుస్తూ ఉంటుంది. మరి యాజకులు అక్కడికి వచ్చి మరి ఆయన గద్దించినప్పటికీ వినలేదంట. వినుకోకుండా చేసిన పనిని బట్టి ఆయనకి ఏం కలిగిందండి, నొసట కుష్ఠ రోగం వచ్చిందంటాడు అండి. మరి దేవుని మాట వినకోకుండా దేవుని మందిరములో చేసినటువంటి అతిక్రమను బట్టి ఉజ్జియాకు నొసట కుష్ఠరోగం వచ్చిందన్న విషయం మరి దైవ సేవకులు తెలియజేస్తున్న మాటలు మనం విన్నామండి. మాటలు కదండి, జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇది మరి మాటలు విన్న మనము
మరి మనము ఏ విధమైనటువంటి భయభక్తులు కలిగి జీవించాలి, అది మందిరంలో అయితే, అది బయట సమాజంలో అయితే ఏ విధంగా ఉండాలో మరి ఉజ్జియా మనకి తెలియజేస్తూ ఉంటున్నాడండి. ఆయనకు వచ్చినటువంటి కుష్ఠ రోగాలను బట్టి మరి రాజులు పరిపాలన చేయాలి, పరిపాలన చేయడం మాని దేవుని మందిరంలోకి వచ్చి ఆ యొక్క ధూపము వేయడం వల్ల ఆయనకు వచ్చినటువంటి మరి వ్యాధి కుష్ఠరోగము సంభవించినట్లుగా మనం చూస్తున్నాం. యాజకులు దాన్ని చూసినప్పుడు మరి ఆయనకు కూడా తెలిసిందంటే, రాజుకు కూడా ఆ కుష్ఠరోగం వచ్చినట్లుగా దేవుని మందిరంలో నుంచి ఆయన బయటికి వెళ్ళిపోతున్న మరి అక్కడ యాజకులైనటువంటి వారు అతన్ని బయటికి తీసుకెళ్ళిపోయారు. అని కుష్ఠరోగం వచ్చిన వాళ్ళని ఏం చేస్తారంటే ఆ గ్రామంలో ఆ ఊర్లో ఉంచరండి. మరి ఊరు బయట వెలుపల ప్రాంతానికి ఈ యొక్క ఉజ్జియాని తీసుకెళ్ళి మరి అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గృహంలో ఆయన మరణం అయ్యే వరకు కూడా అక్కడ ఉంచిన పరిస్థితులు మనకు తెలిసిన విషయాలే. అండ్ ఉజ్జియాని ఈ విధంగా ఉంచి ఉన్నారు. మరి మామగారు అయినటువంటి నా తండ్రి ఈ విధంగా ఉన్నాడండి. మామగారు మరి ఎలా జీవించాడో చూద్దాం. యోతాము మరి అబియా యొక్క మామగారు యోతాము గారు ఏ విధంగా జీవించారో ఒక మాటలో మనము చూద్దామండి. అదే దినవృత్తాంత 2వ గ్రంథము 27వ అధ్యాయము 2వ వచనంలో మళ్ళా ఒకసారి మనం చూద్దాం. యెహోవా మందిరంలో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారము చేయొచ్చు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించాడండి మామగారు అండి. మరి మందిరంలో వెళ్ళలేదు, తన తండ్రిలాగా గర్వించుకోకుండా ఆయన ఏం చేశాడంటే దేవుని దృష్టికి యథార్థంగా మామగారు అయితే జీవించాడు. అయితే ఎలాంటి ప్రజలు ఉన్నారండి అక్కడ, అతని కాలంలో మరింత దుర్మార్గంగా ప్రవర్తించే జనులు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మామగారు అయినటువంటి యోతాము దేవుని భయభక్తుల్లో జీవించి మంచి పరిపాలన అందించినటువంటి వ్యక్తి అబియా యొక్క మామగారు. మంచి పనులు ఏమేంటే చేశాడు ఆయన మరి 26 అధ్యాయం 3-6 వచనాల్లో మనకు కనపడుతుందండి. యోతాము రాజు ఎంత మంచి పరిపాలన చేశాడు. చదవండి. చాలండి. ఆయన చాలా మంచి పనులు ఇక్కడ చేసినట్లుగా మనము ఈ వాక్యాల్లో మనం చూస్తున్నాం. ఈ మామగారు ఈ విధమైనటువంటి మంచి పరిపాలన అందిస్తున్నప్పుడు ఈ అబియా ఏం చేసిందంటే అక్కడ తన మామగారిని అబ్జర్వ్ చేసిందండి. ఏ విధంగా ఉన్నాడు. ఈ దినాల్లో ఆ కోడల పిల్లలు తన మామగారు ఎలా ఉన్నారో చెప్పమంటే చెప్తారు కదండి. మరి మామగారు అత్తగారి దగ్గరే ఉంటారు కాబట్టి కోడలైనటువంటి వారు అత్తగారు ఏ విధంగా జీవిస్తుంది, మామగారు ఏ విధంగా ఉంటున్నాడు, ఏ విధంగా జీవిస్తున్నారు అన్న విషయాన్ని ఈ కోడలైనటువంటి అబియా చాలా చక్కగా మరి అబ్జర్వ్ చేస్తూ ఉంటుందండి, చూస్తుంది మామగారు పరిపాలిస్తున్న పరిపాలన అంతా కూడా. అంటే తన భర్త అయినటువంటి అహాజు పరిస్థితి ఏ విధంగా కూడా ఆమె చూస్తుంది. ఇందాక చూసాం భర్త అయినటువంటి మామగారు అయినటువంటి యోతాము ఏ విధంగా జీవించాడు, దేవుని యందు భయభక్తులు కలిగి. యొక్క మామగారి యొక్క తండ్రి ఏ విధంగా గర్వించాడో ఆ విషయాన్ని కూడా చూసిందండి. ఇప్పుడు అబియా యొక్క భర్త ఏ విధంగా జీవించాడో కూడా మనం ఒక వచనంలో మనం చూద్దాం. ఎందుకంటే అబియాకు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. వీళ్ళు కూడా ఒక రాజు అండి, తన తండ్రికి పుట్టినటువంటి కుమారుడు అండి అహాజు ఆయన పేరు. అది దినవృత్తాంతాలు 2వ గ్రంథం అదే 28వ అధ్యాయము 1-5 వచనాల్లో మనం చూస్తున్నాం. తన పితృడైన దావీదు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు అండి. అబియా యొక్క మామగారు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. మామగారి యొక్క తండ్రి మొదట్లో బాగానే జీవించాడు, కానీ స్థిరపడిన తర్వాత ఆయన గర్వించాడు. ఇక్కడ భర్త పరిస్థితి చూస్తున్నంటే తన పితరుడైన దావీదు వలె ఆయన అలాగే కాకుండా తన తండ్రి అయిన యోతాము వలె కూడా యథార్థమైన జీవితాన్ని జీవించలేదు. యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి ఎవరంటే అహాజు రాజు. ఈయన
మరి ఇప్పుడు చెప్పుకున్నటువంటి అబియాకి తల్లిగా అబియాకు భర్తగా ఉంటున్నాడండి ఈ అబియా తల్లికి. అండ్ అటువంటి దుర్మార్గమైనటువంటి భక్తను కలిగినటువంటి వ్యక్తి ఈ అబియా. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో మనము అదే 2:8 వచనాలు కింద వచనాలు మనం చూస్తుంటే మనకు కనపడతా ఉంది. ఒక వచనం 2 వచనాలు చూడండి. 28 2 వచనం. నడిచి పోత విగ్రహములను చేసుకుని మరియు అతడు బెన్హినోము లోయందు వేసి హేయ క్రియలు చొప్పున తన కుమారులను అగ్నిలో. ఇటువంటి రాజు ఎవరంటే ఈయన అహాజు రాజు ఈ యొక్క అబియాకి భర్తగా ఉంటున్నాడండి. దుర్మార్గమైనటువంటి జీవితాలు ఆయన విగ్రహారాధన చేయడమే కాకోకుండా అంటే బెన్హినోము లోయలో మరి దూపాలు వేస్తూ విగ్రహారాధన చేస్తూ ఇశ్రాయేలు ప్రజల్ని యూదా ప్రజల్ని మరి విగ్రహారాధనలోకి నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఈ అహాజు. అంటే మనం చాలా మన బంధువుల్లో మన యొక్క కుటుంబాల్లో మన బంధువుల్లో ఎవరు తండ్రికి తండ్రి ఎవరు, తాత ఎవరు అండి, తల్లికి తల్లి ఎవరు, అమ్మమ్మ ఎవరు, ఆమె తల్లి ఎవరు, మేనమామ ఎవరు అండి, ఈ బంధువుల పేర్లు ఆ యొక్క వరసలు ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం అండి. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తులు అంటే వారి తల్లిదండ్రులు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు, వారి యొక్క అంటే భర్తలు ఎవరు, భర్త యొక్క తండ్రి ఎవరు, తండ్రికి తండ్రి ఎవరు, ఆయన ఏం చేసేవాడు, ఏ విధంగా ఉంటున్నాడు, మనము ఒక వ్యక్తిని మనం తీసుకుని ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది నిజంగా మనకి ఆశీర్వాదకరం అండి. చాలామంది ఇదిగో సినిమాల్లో ఉంటున్నటువంటి ఆ హీరోకి తండ్రి ఎవడం అండి, తండ్రికి తండ్రి ఎవడం, ఇవన్నీ చెప్పేస్తూ ఉంటాం మనం. కొంతమంది అయితే క్రికెట్ చేస్తున్న సచిన్ తెందుల్కర్ ఎవరు, ఆ తెందుల్కర్ యొక్క ఆ భార్య ఎవరు, ఆమె యొక్క వయసు ఎంత అండి, ఇవన్నీ మనం ఎవరిని అడగండి కొంతమందిని చక్కగా ఎన్ని రన్నాలు చేశాడు ఈ రికార్డ్ అంతా చెప్పేస్తూ ఉంటాం కదా. కొంతమందికి తెలుసు, అక్కర్లేని విషయాలు కూడా చాలా చక్కగా జ్ఞాపకం ఉంచుకుంటాం అండి. తెందుల్కర్ యొక్క భార్య వయసు తెందుల్కర్ గారి కంటే అండి పెద్దదంట, ఎక్కువ. ఇది మీకు తెలుసో తెలీదు అండి. ఇలాంటి విషయాలన్నీ కొంతమంది క్రికెట్లో ఉన్న వాళ్ళకి అడిగితే మరి చక్కగా చెప్పేస్తూ ఉంటారు. కానీ బైబిల్లో ఉన్న విషయం జ్ఞాపకం ఉంచుకోమ్మా. అబియా హిజ్కియా యొక్క తల్లిని మనము ఈ దినాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అబి యొక్క భర్త ఎవరో అహాజు యొక్క తండ్రి ఎవరు యోతాము యొక్క తండ్రి ఎవరు ఉజ్జియా. ఈ విధంగా బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా జీవించారో మనం జ్ఞాపకం చేసుకుని ఉంచుకుంటాం చాలా మంచిదండి. అండి ఇప్పుడు అబియా యొక్క భర్త అహాజు ఏ విధంగా పరిపాలించాడు, దుర్మార్గమైన పరిపాలించడమే కాకోకుండా విగ్రహారాధనని ప్రోత్సహించాడు, విగ్రహారాధన చేశాడు, కుటుంబ వ్యవస్థను పాడు చేశాడు, మరి పరిపాలనా వ్యవస్థను ఆయన పాడు చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క అబియా యొక్క భర్త. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కోడల పిల్ల మరి నివసిస్తుందండి. మనం అనుకుంటాం కోడలైనటువంటి వారు ఇదిగో ఈ భయంకరమైనటువంటి అత్తమామల దగ్గర నేను ఉంటున్నాను అని అనుకునే ఆ కోడలు లేకపోలేదు చాలామంది కదండి. అందుకని ఏం చేస్తూ ఉంటారంటే ఈ దినాల్లో వివాహం అయిన వెంటనే ఏం చేస్తామండి, వేరేగా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఒక పెద్దవారి యొక్క సమక్షంలో ఉండడానికి, వారి యొక్క అడుగుజాడల్లో ఉండడానికి ఇష్టపడరండి ఈ రోజుల్లో. కానీ మనం చూస్తున్నటువంటి ఈ అబియా అండి తన మామగారిని పరిపాలన చూసింది, మామగారి యొక్క తండ్రి యొక్క పరిపాలన కూడా తెలుసుకుందండి. ఆమె తన భర్త యొక్క పరిపాలన ఏ విధంగా చేస్తున్నాడో కూడా చూస్తుంది, తన యొక్క భర్త ఏ విధంగా జీవిస్తున్నాడో కూడా చూస్తుంది. ఆయన ఏం చేశాడండి, అహాజు రాజు, యూదా రాజు ఈయన అండి ఆ యొక్క విగ్రహారాధన చేయడమే కాకుండా తన కుమారుని ఏం చేశాడండి,
అగ్నిగుండంలో మరి దాటించినట్లుగా మనం చూస్తాం. అగ్నిగుండంలో దహించాడు అని ఉంది, కానీ యాక్చువల్గా ఇది అగ్నిగుండాన్ని దాటించాడు. కుమారుని అగ్నిగుండం దాటించడం అంటే అది ఎంతో యెహోవా దృష్టికి హేయమైనటువంటి క్రియ. ఇలాంటి పరిస్థితుల్లో అతడు ఈ హిజ్కియా ఏ విధంగా మరి తప్పించబడ్డాడు? ఈ హిజ్కియా ఎవరండి? ఆహాజు యొక్క కుమారుడే, అంటే అబియా యొక్క కుమారుడే. అబియాకి ఆహాజుకు పుట్టినటువంటి కుమారుడు హిజ్కియా రాజు, మనందరికీ తెలిసినటువంటి రాజు. మరి ఇలాంటి భయంకరమైనటువంటి తండ్రి పరిపాలనలో ఉంటున్నటువంటి మిగతా కుమారులు అయితే ఏమైపోయారో తెలియదు, కానీ ఈ హిజ్కియా మటుకు దేవుడు రక్షించుకున్నాడు. ఈ హిజ్కియా ఇలా రక్షించబడడంలో కారణం ఎవరో కూడా మనము చూద్దాం. ఒక 29వ అధ్యాయంలో దినవృత్తాంత గ్రంథం ఇందాక చదువుకున్నాం. మొట్టమొదటిగా అదే మాటను మరొకసారి మనం చదువుకున్నాం. ఎలా ఆరంభించినాడు? 25 ఏళ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలును. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. ఇప్పుడు కింద చదవండి. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అండి ఇక్కడ ఏం చేశాడంటే హిజ్కియా యథార్థముగా యెహోవా దృష్టికి తన పితరుడైనటువంటి దావీదు ప్రవర్తించిన రీతిగా హిజ్కియా ప్రవర్తించాడండి. ఇది ఎలా మరి వీలయ్యిందంటే, ఇంత భయంకరమైనటువంటి తండ్రి ఆహాజు పరిపాలన చూసినటువంటి వ్యక్తి విగ్రహారాధనలో మునిగిపోతున్నటువంటి పరిస్థితులు ఉంటున్న ఆ పరిస్థితుల్లో మరి హిజ్కియా యెహోవా యందు భయభక్తులు నిలిపాడంటాడు. యెహోవా యందు యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించాడంటండి. దీనికి కారణం ఎవరంటే, ఇదిగో వెనకాల ఉన్నటువంటి తల్లి అండి అబియా. హిజ్కియా యొక్క తల్లి అబియా ఏం చేసిందంటే, తన మామగారి యొక్క తండ్రి యొక్క పరిపాలన చూసింది, తన మామగారి పరిపాలన చూసింది, తన భర్త పరిపాలన చూస్తుంది. ఇలాగే భర్త ఇలాగే వదిలేస్తే తన కుమారుడు కూడా పాడైపోతాడని ఒక డెసిషన్కి వచ్చిందండి. ఆమె వచ్చి ఏం చేసిందంటే, తన కుమారుడైనటువంటి హిజ్కియాని రక్షించుకుని అండి ఆయనకు బాల్యం నుంచి యెహోవా యందు భయభక్తులు నేర్పించింది. దేవుని యందు భయభక్తులుగా ఎలా జీవించాలో ఆమె నేర్పించినటువంటి విషయమే హిజ్కియాకు. అంతేకాకుండా దేవుని యందు భయభక్తులే కాదు, దేవుని యొక్క మందిరము పట్ల ఏ విధమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి అండి, ఈ విషయాన్ని ఆమె నేర్పించిందండి. దేవుని భయభక్తులు, మందిరం కొరకు ఏ విధంగా ఆసక్తికరంగా జీవించాలో హిజ్కియాకి మరి అబియా, హిజ్కియా యొక్క తల్లి బాల్యం నుంచి నేర్పించినటువంటి విషయం అండి అది. కనుకనే ఆయన ఏం చేశాడంటే మరి మందిరము పనులు నేర్పించిందండి. అంటే ఇంకా చెప్పాలంటే బాల్యం నుంచే ఉగ్గు పాలుతో హిజ్కియాకి మరి దేవుని యందు భయభక్తులు, దేవుని మందిరం పట్ల శ్రద్ధ ఈమె నేర్పించింది కనుక ఆయన ఏం చేశాడంటే రాజు అయిన తర్వాత అక్కడే ఉందండి, ఇదిగో అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేశాడండి. ఇది ఆయనకు కలిగినటువంటి ఆలోచన కాదండి. ఇది మనందరం చదివేసుకుంటాం, హిజ్కియా పెద్దవాడయ్యాడు, రాజు అయ్యాడు, యెహోవా మందిర తలుపులు బాగు చేశాడు, యెహోవా మందిరాన్ని బాగు చేశాడంటే దీనికి కారణం ఎవరంటే, ఇదిగో బాల్య దినముల నుంచి ఆమెకు నేర్పించినటువంటి తల్లి. బాలుడు నడవవలసిన త్రోవను అతనికి నేర్పించు, అతడు పెద్దవాడైనప్పుడు దాని నుండి అతడు తొలగిపోడు. బాల్యములోనే ఈ యొక్క అబియా హిజ్కియాకు నేర్పించినటువంటి విషయం ఏంటంటే, ఒకటి భక్తి జీవితము, రెండవది మందిరము పట్ల శ్రద్ధ, దేవుని పరిచర్య పట్ల ఆసక్తి మనము చూస్తున్నాం. ఏం చేశాడంటే ఈయన రాజు అయిన వెంటనే మొట్టమొదటగా ఫైల్లో సంతకం చేసిన ఫైల్ ఏంటంటే అది మందిరాన్ని బాగు చేయాలి, పాడైపోయినటువంటి మందిరాన్ని బాగు చేయాలని అతనికి ఒక తలంపు వచ్చిందండి. ఎందుకు ఈ తలంపు అంటే బాల్య దినాల నుంచి అతను నేర్చుకున్నటువంటి విషయం ఇది. అతను మొట్టమొదటిగా సంతకం చేసిన ఫైలు యెహోవా మందిరాన్ని బాగు చేయాలి, తలుపులు తెరిచి
అండ్ ఈ మధ్యన రీసెంట్గా తమిళనాడుకి చీఫ్ మినిస్టర్ అయ్యాడండి. ఎవరు? విజయ్ అండి, జోసెఫ్ విజయ్ అని పేరు. మరి చీఫ్ మినిస్టర్ అవగానే మొట్టమొదట ఫైల్ మీద సంతకం చేశాడు. జనరల్ నాలెడ్జ్ చెప్పండి, ఏ ఫైల్ మీద ఆయన? బ్రాందీ షాపులన్నింటినీ మూసేయడం. చాలా మంచి విషయం కదండి. ఆయన చీఫ్ మినిస్టర్ అవగానే ఫ్రీ ఎలక్ట్రిసిటీ తల్లి దగ్గరికి వెళ్ళాడు. మంచిది. ఫ్రీ ఎలక్ట్రిసిటీ అంటారు. ఎలక్ట్రిసిటీని ఉచితంగా ఇవ్వడానికి కూడా ఆయన ఫైల్ మీద సంతకం చేసినట్లుగా మనం విన్నాం. ఇక్కడ హిజ్కియా రాజు అయిన వెంటనే మొట్టమొదటి ఫైల్ సంతకం చేసిన ఫైల్ ఏంటంటే యెహోవా మందిరాన్ని, పాడైపోయినటువంటి మందిరాన్ని బాగు చేయడు. ఆయన తలుపులు తెరిచాడు, దేవుని మందిరాన్ని బాగు చేశాడు, మంచి పరిపాలన ఆయన ఇచ్చాడు. ఆయన చేసినటువంటి మంచి పనులన్నీ కూడా రాజ్యకరంలో రాజుగా ఉంటూ చేసిన పనులు ఆ 29వ అధ్యాయము, 30వ అధ్యాయము, 31, 32 అధ్యాయాలు మనం చదువుతుంటే ఎంత మంచి పరిపాలన హిజ్కియా ఇచ్చాడో మనం చూస్తున్నాం అండి. ఈ విధంగా హిజ్కియా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి కారణం ఎవరంటే ఆయన యొక్క తల్లి అయినటువంటి అబియా అనేసి మనము తెలుసుకుంటున్నాం. ఆయన పెద్దవాడు అయిన తర్వాత అనేకమైన కార్యాలు చేశాడండి. అండ్ తర్వాత మనం చూసాము హిజ్కియా యొక్క ముత్తాత, తాతలు ఏ విధంగా జీవించి ఉన్నారో. మరి ఈ రాజ్య పరిపాలన చేసినప్పుడు మరి ఏ విధంగా చెయ్యాలో, మరి ఆయన యొక్క తాత దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆ తాతగారు లేరు, చనిపోయారు. కానీ తన తల్లే కూడా ఉంటూ హిజ్కియాకి మంచి మాటలు, ఎంతో సహకారిగా ఉంటూ ఆయన మంచి భయభక్తుల్లో ఏదో దేశమంతా కూడా మంచి పరిపాలన అందించడానికి మరి సహాయం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే అది తల్లి. బైబిల్ గ్రంథంలో ఇవి రాయబడలేదండి, కానీ మరి ఆమె యొక్క చేసినటువంటి మంచి పనులు, కుమారుణ్ణి మరి రక్షించుకుని మంచి పనులు చేసే విధంగా ఆయన ట్రైనప్ చేసిందండి. ఇప్పుడు చెప్తాం, ఇంత తెలుసుకున్నటువంటి మాట ఏంటంటే జ్ఞానవంతురాలు ఇల్లును కట్టును. ఈ అబియశ్రీ ఏం చేసిందంటే, ఇదిగో భర్త ఎంత దుర్మార్గంగా ఉన్నప్పటికీ కూడా, కుటుంబ పరిస్థితి ఎంతో మరి అధోమయ పరిస్థితుల్లోకి వెళ్తున్నప్పటికీ కూడా ఈ అబియా ధైర్యం పోగొట్టుకోకుండా మరి కుటుంబాన్ని పట్టుకుందండి. ఈ దినాల్లో ఇక్కడ కూర్చున్నటువంటి మీరు, తల్లులుగా ఉంటున్నటువంటి మీరు, మీ కుటుంబ పరిస్థితులు ఇదిగో అల్లకల్లోలముగా ఉండొచ్చు, చతురమయ్యి ఉండొచ్చు. కానీ ఇదిగో అబియాని మనం జ్ఞాపకం చేసుకుందాం. అంత భయంకరమైన పరిస్థితుల నుంచి కూడా మరి ఏ విధంగా తన ఇల్లును పట్టుకుందో, జ్ఞానవంతురాలుగా ఉంటుంది. ఈమెని మరి ఉత్తమరాలైన తల్లి అని మనము అనొచ్చండి. మందిరాన్ని పాడు చేసి మందిరాన్ని కట్టే విధంగా మరి చేసినట్టు అండి. లేని మందిరాన్ని కట్టిన వ్యక్తి ఎవరండి అండి? లేని మందిరాన్ని కట్టిన వ్యక్తి అండి దావీదు, సొలొమోను. యెరూషలేము దేవాలయాన్ని కట్టింది ఎవరు అండి? దావీదు సమకూరిస్తే సొలొమోను కట్టాడు. మరి దానికి కారణం దావీదే. లేని మందిరాన్ని కట్టినవాడు దావీదైతే, పాడైన మందిరాన్ని బాగు చేసిన వాడు హిజ్కియా అండి. ప్రాకారాలని కట్టినవాడు ఎవరు? మందిర ప్రాకారాలని ఏదండి? జెరుబ్బాబెలు. సో లేని మందిరాన్ని కట్టినవాడు దావీదు, పాడైన మందిరాన్ని బాగు చేసుకున్నవాడు హిజ్కియా, పాడైన ప్రాకారాలని కట్టినవాడు జెరుబ్బాబెలు. ఈ యొక్క మన విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. భయభక్తుల్లో పెంచినటువంటి హిజ్కియా యొక్క తల్లి అబియాని మనం ఉత్తరమురాలుగా మనము మరి కొనియాడవలసిన అవసరత ఉంది. మనము మన పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నామో, ఏ విధంగా దేవుని భయభక్తులు ఏ విధంగా ఉంటున్నామో మనము జ్ఞాపకం చేసుకోవాలి ఈ సమయంలో. అంటే ఇంకొక తల్లి గురించి చాలా క్లుప్తంగా మరి అందరికి తెలిసిన తల్లి జ్ఞాపకం చేస్తాను. అది తిమోతి యొక్క తల్లి అండి. ఈమె ఎంతో విశ్వాసురాలైనటువంటి తల్లి కదండి. ఆమె పేరు పోయిన వారంలో మన పిచ్చిలో ఈ మాట వచ్చిందండి అండి. యునీకే అండి. తిమోతి యొక్క తల్లి యునీకే ఒక మంచి తల్లిగా పరిచయం అన్నటువంటి బైబిల్లో మరి ఉన్నది. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 5 వచనాల్లో మనము చూస్తూ ఉంటున్నాం. ఎడతెగక
నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ కన్నీళ్లను నీ కన్నీళ్లను తలంచుకొని తలంచుకొని నాకు పూర్ణ ఆనందము కలుగుతుందన్న విషయాలు ఎవరు చెప్తున్నారండి? పౌలు తిమోతికి రాస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. అక్కడ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? తిమోతికి అండి తల్లిలో నుంచే వచ్చినాయి నుంచి ఇక్కడ పౌలే చెప్తున్నాడండి. స్వతహా సాక్షాత్తు పౌలు చెప్తున్నాడంటే ఆ మాటలు యేసు ప్రభు చెప్తున్నట్టేనంటండి. ఎందుకంటే మరి పౌలు క్రీస్తుని పోలి జీవించినటువంటి వ్యక్తి ఆయన. తిమోతి ఈ విధంగా ఉంటున్నాడు అంటండి. యాక్చువల్లీ పౌలు గురువు గారండి. పౌలు యొక్క శిష్యుడు మరి ఈ యొక్క తిమోతి యొక్క కన్నీళ్ళని ఆయన తలంచుకుంటున్నాడు అంటండి. అంటే గురువు గారు శిష్యుని యొక్క కన్నీళ్లు తలంచుకుంటున్నాడంట. అంటే అంత విశ్వాసముగా మరి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన నిష్కపటమైనటువంటి విశ్వాసం అంటండి ఆయనది. అందుకు చదువుకున్న మాటల్లో ఉందండి అక్కడ. అండి ఇది వేషధారణతో కూడినటువంటి విశ్వాసం కాదు, వేషధారణతో కూడినటువంటి భక్తి కాదు. మనం చేసే భక్తి ఎలాగుంటుందంటే వేషధారణతో ఇతర మనుషులకు కనపడాలనేటువంటి భక్తిని మనం జీవిస్తూ ఉంటాం. కానీ తిమోతి యొక్క భక్తి ఎలాంటి భక్తి అంటే ఇది నిష్కపటమైనటువంటి భక్తి అంట. కన్నీటితో ప్రార్థించేటువంటి వ్యక్తి అంట. ఇవన్నీ ఎలాగొచ్చినాయి అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే నీ తల్లిలో నుంచే ఇవన్నీ వచ్చాయి. విశ్వాసురాలైనటువంటి తిమోతి యొక్క తల్లి యునీకే అండి. ఉత్తమరాలైనటువంటి తల్లి ఎవరు చెప్పుకున్నప్పుడు అబియా. హిజ్కియా యొక్క తల్లి అబియా ఉత్తమరాలైనటువంటి తల్లి, విశ్వాసురాలైనటువంటి తల్లి తిమోతి యొక్క తల్లి అని మనము జ్ఞాపకం చేసుకున్నాం. హిజ్కియా తల్లి అబియాను హిజ్కియాని పాడైన మందిరాన్ని బాగు చేసే విధంగా ఆయన తయారు చేస్తే, తిమోతి యొక్క తల్లి యునీకే తిమోతిని తన దేహాన్నే ఒక మందిరంగా తయారు చేసిందండి. ఎంత గొప్ప సంగతి ఇది! ఇక్కడ అబియా తన కుమారుని అయినటువంటి హిజ్కియాను పాడైన మందిరాన్ని బాగు చేసే విధంగా తయారు చేస్తే, మరి తిమోతి యొక్క తల్లి తిమోతిని అతని యొక్క దేహాన్ని ఒక మందిరముగా మలిచిందండి. ఇది గొప్ప సంగతి కాదా? అర్థమైన వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. తిమోతి యొక్క తల్లి ఎవరి తల్లి గొప్పదండి? ఇప్పుడు ఇక్కడ అండి అబియా గొప్పదా, ఇక్కడ తిమోతి తల్లి గొప్పదా అంటే ఒక తిమోతినే ఒక దేహాన్నే మందిరంగా మలిచింది. ఇదిగో ఈ బాహ్యంగా కనపడే మందిరాలు కాదండి. హిజ్కియా బాగు చేసిన మందిరం మళ్ళీ పడగొట్టబడ్డదండి. కానీ ఇదిగో తిమోతి తల్లి తిమోతిని మరి మందిరంగా తయారు చేసిన తర్వాత ఆ మందిరం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నదండి. తిమోతి జీవితం మనం చూస్తూ ఉంటున్నాం కదండి. మరి ఈ యొక్క తల్లుల గురించి దినాన్ని మనం తెలుసుకున్నాం. మరి ఏ విధమైనటువంటి తల్లి కావాలో మనం ఉంటున్నాం. దుష్టురాలైనటువంటి తల్లిని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తల్లి అని ఆమె తల్లి యెజబెల్ని జ్ఞాపకం చేసుకున్నాం. మరి హిజ్కియా యొక్క తల్లి అబియాని ప్రాముఖ్యంగా మనము జ్ఞాపకం చేసుకున్నాం. బైబిల్లో క్లియర్గా ఆమె గురించి ఎక్కువ రాయబడపోయినప్పటికీ కూడా ఆమె ఆ నివసించినటువంటి ఆ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మనం నివసిస్తున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఒక ప్రతికూలంగా ఉన్నాయా, అయినప్పటికీ కూడా అబియాని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఓహో హిజ్కియాని ఇంత విధంగా హిజ్కియా జీవించడానికి కారణం ఇదిగో ఆయన యొక్క తల్లి అనేసి మనం జ్ఞాపకం చేసుకోవాలండి. అద్భుతమైన తల్లి కదండి. మామగారు తాతయ్య గారు జీవించిన జీవితాన్ని ఆయన అన్నీ చూసిందండి. ఆమె అన్నిటిని అనాలిసిస్ చేసింది. ఏం చేస్తే మంచిదని ఆమె యొక్క మంచి డెసిషన్ తీసుకుంది. తండ్రి గారు అయినటువంటి అహాజు మరి ఆయనకు ఒక గ్రహింపు రాకపోయినప్పటికీ కూడా దేవుడు మరి అబియాకి మంచి గ్రహింపునిచ్చి ఆలోచననిచ్చి కుటుంబాన్ని కట్టే విధంగా అబియాని తయారు చేసింది దేవుడు. ఆ అబియా ఇదిగో తన కుమారుడైన హిజ్కియాని దేవుని నిమిత్తమై సమర్పించుకుని మరి జీవించే విధంగా ఆమె తయారు చేసి నడిపించింది. ఎంత గొప్ప సంగతి! ఈ దినాన్ని ఈ మాటలు విన్నటువంటి మనము మన పిల్లల్ని ఏ విధంగా నడిపిస్తున్నాం మనం జ్ఞాపకం చేసి గ్రహించుకోవాలి. ఇక దేవుని భయభక్తుల్లో మనము వాళ్ళని జీవింపజేయగలుగుతున్నామా, లేకపోతే ఏ విధంగా వాళ్ళు జీవిస్తున్నారు మనం చూడాలి, మనం గ్రహించాలి అండి. వాళ్ళు దేవుని భయభక్తుల్లో జీవించే విధంగా సరి అయినటువంటి మార్గం, బాలుడు నడవలసిన త్రోవ ఏదో మనం తెలుసుకుని
ఆ త్రోవలో వాళ్ళని నడిపించాలి. ఒకళ్ళ దుష్ట సంగత్యం బట్టి ఇదిగో మరి కాని ప్రాంతాలకు వాళ్ళ మార్గాల్లో నడుస్తుంటే వారి యొక్క దారిని మనం మళ్ళించాలి. మార్గాన్ని ప్రభు మార్గాల్లో వాళ్ళని నిలబెట్టి నడిపించాలి. వాళ్ళు పెద్దవాడు అయినప్పుడు ఇదిగో ప్రభు కొరకు వాళ్ళు జీవిస్తారని ఈ ఉదయకాల సమయంలో మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయను కాక ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నాం. మహాపరిస్థితులు మమ్మల్ని మిక్కిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, పరిశుద్ధులైన దేవ, ప్రేమ నమ్మకం కృపగల రాజా, నీ పరిశుద్ధ పాదాలకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క పరిశుద్ధ దినమున మా ప్రభా మందిరంలో మేము విధంగా సంఘంగా కూడి తండ్రి నేను స్తుతించి నేను ఆరాధించి మహింపరిచే జీవితాలు మాకు అనుగ్రహించాయ్యా. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. నేను స్తుతించాము, నిన్ను ఆరాధించాము, ఇక ప్రభా నేను ప్రార్థించాము, నేను కీర్తించాను, నీ మాటను కూడా మాకు వినిపించారు. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. తల్లి అయినటువంటి అభియాన్ని మాకు జ్ఞాపకం చేశారు. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇక ప్రభా అభియా వలె జీవించడానికి తల్లులకి ఇక కావలసినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం తండ్రి. మా పిల్లల్ని సరైన రీతిలో నీ మార్గాల్లో నడిపించుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం. నీ యందు భయభక్తులు గల జీవితాలు జీవించడానికి ఇదిగో ప్రభా మాకు మా కుటుంబాలకి మా పిల్లలకి మీరు అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం. ఇక ప్రభు అయినటువంటి మాటలు మా హృదయంలో ఇక ప్రభు మంచి నేలను పడినటువంటి విత్తనాల వలె ఆ ఫలించట్లో జ్ఞాపకం ఉంచడంలో మీరు సహాయం చేయమని కొద్ది వెనుకలు మా కొరకై తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ లేచి పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరిన గాక. మాకు కావలసిన అందిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములకు క్షమించండి. మమ్మల్ని శోధనలకు దాటాకి ఎన్ని తప్పించండి. ఇంకా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవన్నావు తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మన కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మన నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన అద్వితీయ దేవుని దివ్యమైన ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసం ఆదరణ, సత్య సువార్త సావాసమునకు సార్వత్రిక సంగమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేయండి నడిపించును గాక, ఆమేన్. ఆశీర్వాదం ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాదము ఈ మహిమేగా కుమారించుము దేవా, కమ్మర ప్రేమ వర్షంబు కుమారించుము దేవా, ఆమేన్. అందరికీ వందనాలు.